తాడేపల్లిగూడెం సభ చూసి జగన్ అండ్ కో భయపడుతోందని జనసేన సెటైర్లు వేసింది. గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారో బయట కూడా అంతే మంది జనాభా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం పతనం కోసమే సభ పెట్టామన్నారు జనసేన నేత కిరణ్ రాయల్ చెప్పారు. ప్రజలు కొట్టే దెబ్బకు ఈసారి జగన్ అడ్రస్ గల్లంతవుతుందన్నారు. జగన్ ఇచ్చిన పథకాల వల్ల ఒక్క పేదవాడైనా ధనికుడు అయినట్లు దమ్ముంటే చూపించాలని మంత్రులకు సవాల్ విసిరారు. పాటు 2 దశాబ్దాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడదు. అలాంటి బటన్లు నొక్కుతారు ప్రజలు. ఒకటి జనసేనకి, ఒకటి టీడీపీ. ఎక్కడ అభ్యర్థి పోటీ చేస్తే ఆ బటన్లు నొక్కిపోతున్నాం. ఇది వాస్తవం. ఎక్కడైతే సిద్ధమని హోర్డింగ్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, మీరు చూసుకొని మీడియా ప్రతినిధి, మీడియా సాక్షి చెప్తున్నాం. ఆ సిద్ధం బోర్డులు పీకేసి 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత వాంటెడ్ జగన్ పరారి, జగన్ పరార్ అని బోర్డులు పెడతాం. ఖచ్చితంగా పెడతాం. ఆ పోస్టర్లు మాకు పని తిప్పించి వేయిస్తాం కావాలంటే. ఎందుకు డబ్బులు పుడదాం మళ్ళీ ఒక్క మాకు. దాని మీద జగన్ పరారు వాంటెడ్ అని పెడతాం. ఎందుకండి సిద్ధం? ఆయన ఏమైనా మాట్లాడితే చొక్కా మడత పెట్టినా అన్నాడు. ఆయన ఏదో మొన్న సభలో పెట్టాడు మడత 10 రోజుల ముందు. జన సైనికులు 4 ఏళ్ళ ముందు చొక్కా మడత పెట్టారు. పార్టీ మడత పెడతామని చెప్పి ముందే పెట్టుకున్నారు. పంపిస్తాం ఆయన అనేసి. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మీ నాయకులతో మాట్లాడించాం కాదు. నేను అంత తిట్టాముగా. 4వ పెళ్ళామని చెప్పి ఇంత బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పితే కూడా మళ్ళీ మీ నాయకులతో మాట్లాడించింది. ఈరోజు ఆయన ముందు మీ అందరూ తెలిసి మాకందరికి బాగా ఇష్టమైన మంత్రి మా అవ్వ రోజా గారు అనేదో ప్యాలెస్ ఓపెన్ చేస్తూ ఉంది. మేము అడుగుతున్నాం ఈరోజు, ఆ ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు? మీ కార్యకలాపాల కోసమా? జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాల కోసమా? జగన్మోహన్ రెడ్డి రేపు అక్కడ షిఫ్ట్ అవ్వడానికి ఇప్పుడు వెళితే జనం తరుముకుంటారని చెప్పి దాని ఓపెనింగ్ కూడా పోయి భయపడి, ఓపెనింగ్ పోవడానికి కూడా భయపడి ఈరోజైనా కొత్తగా దెబ్బలు తినారులే అని చెప్పి మా అవ్వని ఇంకొన్ని పంపిస్తున్నారు. కొత్తగా కొట్టినారులే అనేసి. కాబట్టి ఇటువంటివన్నీ ప్రజలు చూస్తున్నారు. రాజధాని దిక్కులేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నాం కదా, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో 130 నుంచి 140 స్థానాల్లో జనసేన టీడీపీ కూటమి గెలవబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తథ్యం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు అనేకసార్లు చెప్పారు, సలహాలు నాకు దయచేసి ఎవరు ఇవ్వద్దనేసి. వాస్తవమండి, పవన్ కళ్యాణ్ గారు తెలియదేం కాదు. ఆల్రెడీ మేము ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాం, జనసేనలో దెబ్బతిన్నాం. మళ్ళీ సలహాలు తీసుకుపోయే పరిస్థితి లేదు. నాకు వ్యూహం నాకు వదలని నాకు తెలుసు. నాకు కూడా కొంతమంది మాకు ప్రేమలు అక్కడ రాస్తూ ఉంటారు. పెద్ద